ఇదే ఇంట్లో తనని ఎంతో గొప్పగా చూసాం. కానీ తనేం చేసింది? తన వల్ల జరిగిందేంటి? మోసం, ద్రోహం. ఆ తర్వాత తనతో పూర్తిగా సంబంధం తెంచేసుకుంటే భార్గవ్ మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొచ్చాడు. తన మాట గౌరవించి ఈ మనిషిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాం. అంతేగాని తనతో కలిసి భోజనం చేసే అంత దౌర్భాగ్య స్థితి ఇక్కడెవ్వరికీ లేదు. చూసావాబి, నేను తిననని ముందే చెప్పాను, కానీ నువ్వే రా అని తీసుకొచ్చావు. చూడు, మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆకలితో ఉంటున్నారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు అమాయకంగా మాట్లాడుకో. తనేదో మర్యాద కోసం నిన్ను రమ్మంటే సిగ్గు లేకుండా నువ్వు వచ్చేయడమేనా? నువ్వైనా చెప్పాలి కదా, నేను రాకూడదు, మీ అందరితో కలిసి నేను తినకూడదు అని. నేను ఇప్పుడు ఒక నేరస్తురాల్ని, నాలాంటి మనిషి ఈ ఇంట్లో ఉండడమే గొప్ప. అలాంటిది మీ అందరితో కలిసి భోంచేస్తే చేస్తే మీ అందరి పరువు ఏమవుతుందని నువ్వు చెప్పాలి కదా. అది చెప్పవు. పెట్టాల్సిన గొడవ అంతా పెట్టి తప్పు మాది అని చూపించి ఇప్పుడు నువ్వేదో బాధపడుతున్నట్టు కన్నీళ్లు కార్చడం నీకు అలవాటే కదా. ఏంటా మాటలు? తను రానని చెప్పింది, తినదు అంది, కానీ నేనే వినకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వన్న ప్రతి మాట జానకి రానట్టు కాదు, నన్ను అన్నట్టు అవుతుంది. ఏంటి చిన్నలుడు, జానకి నీకు ఫ్రెండ్ అని మరీ అంతలా కవర్ చేయనక్కర్లేదు. జానకి ఏంటో అందరికీ తెలిసింది. అలాంటి మనిషి ఇంట్లో ఉండటమే మా అందరికీ తల వంపులుగా ఉంటే నువ్వు జానకి గురించి ఇంత గొప్పగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్క మాట కూడా జానకిని ఎవ్వరూ అనకుండా ఉండాలి అనుకోవటం చాలా చిరాగ్గా ఉంది. ఈ జానకి వల్లే కదా రుద్రాన్ని చేయి కడుక్కుని వెళ్ళిపోయింది. అత్తయ్య గారు ఆకలితో ఉండిపోయారు. అసలు ఈ జానకి వల్ల ఎప్పుడు ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఇలాంటి మనిషిని చూడడమే మాకు నచ్చటం లేదు. ఏం జరిగిందిరా? అనయ్య, అది మీరు కోరుకున్నది ఇదే కదా. నా విషయంలో జరగాలి అని మీరు కోరుకున్నది ఇదే కదా. అందుకే ఈ ఇంటికి నేను రాను, ఇక్కడ ఉండను అంటే నువ్వు రావాలి, ఇక్కడే ఉండాలి, నేను నిన్ను చూసుకోవాలి అని మా నాన్నకి చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చూసారా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను దోషిని దోషిని అని మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుంది. చెయ్యని తప్పుకి నింద పడితే ఆ నిందని నిజమని నలుగురు నానా మాటలు అంటుంటే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. జానకి, టైం బాలేనప్పుడు ఆపండి. మన టైం బాలేనప్పుడు మాటలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు తల ఉంచాలి. నిజాన్ని నిరూపించుకున్న తర్వాతే సమాధానం చెప్పాలి అని మీ వాళ్ళని వెనకేసుకుని వచ్చి నాకు సర్ది చెప్పాలని చూడొద్దు. పడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో. నా మనసు ఎంత గాయపడిందో మీకేం తెలుస్తుంది? ఆ నరకం అనుభవిస్తుంది నేను కదా. చూసావా బావా ఎలా మాట్లాడుతుందో? అయినా నువ్వేం తప్పు చేసావు బావా? దుర్గమ్మని తను చంపిందని నువ్వేం చెప్పలేదు కదా. ఊళ్ళో చూసిన వాళ్ళు కదా ధర్మపీఠం ముందు చెప్పారు. అయినా సరే తను టైం అడిగితే ఎంతో పెద్ద మనసుతో నువ్విచ్చావు. తనకి సాయం చేస్తాను అని తీసుకొచ్చావు. కానీ ఏం చేస్తుంది? నువ్వేదో తనకి నరకాన్ని చూపిస్తున్నావు అని, మేమంతా తన్నేదో బాధ పెడుతున్నావు అని మమ్మల్ని అంటుంది. నిన్ను బాధ పెడుతుంది. అందుకే పాముకి పాలు పోయకూడదని అంటారు బావా. తోడేలు ఎప్పుడు మంచిని కోరుకోదు, ఎదుటి వారిని చంపేయాలని చూస్తుంది అని అంటారు. ఇలాంటి వాళ్ళ విషయంలో జాలి పడితే తర్వాత మనమే బాధపడాలి. అవును భార్గవ్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన ఇంట్లో ఉంటూ మనల్ని నాన్న మాటలంటుంది. అలాంటి అమ్మాయిని క్షమించనక్కర్లేదు. తను తప్పు చేసిందని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కదా. ధర్మపీఠం ఇచ్చే తీర్పుకి సిద్ధంగా ఉండమని చెప్పాలి.
కాదు అని ఎదురు తిరిగితే పోలీసులకు అప్పగించి న్యాయస్థానంలో తేల్చుకోమని చెప్పాలి. అంతేకాని ఇలాంటి వాళ్ళకి మన ఇంట్లో స్థానం ఇస్తే మనమే బాధపడవలసి ఉంటుంది. ఇంకా చాలా ఆపుతారా? ఎన్నిసార్లు ఇదే మాట చెప్తారు? నేను అన్నీ ఆలోచించే జానకి టైం ఇచ్చాను. ఆ టైం పూర్తయ్యే వరకు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అయినా మన ఇంట్లో ఉన్న మనిషి మనతో పాటు భోంచేయడానికి వస్తే తన్ని నానా మాటలు అనడం మన తప్పే అవుతుంది, తనది కాదు. ఆ బాధలో తను ఒక మాట అంటే మనం కూడా తిరిగి 4 మాటలంటే అది పెద్ద యుద్ధమే అవుతుంది. అంటే ఏంటి బావా, తప్పు మాదని అంటున్నావా? ఎస్, తప్పు మీదే. అరే, జానకి భోంచేయడానికి వచ్చినప్పుడు తన్ని ఏమీ అనకుండా ఉంటే సరిపోయేది కదా. అబే, మన ఇంట్లో ఉన్న మనిషి ఆకలితో ఉండడం మంచిది కాదు. నువ్వు తీసుకెళ్ళి తనకి భోజనం పెట్టు. ఏంటి డాడీ ఇది? మనం జానకిని ఎంత బ్యాడ్ చేద్దాం అనుకుంటే బావ జానకి విషయంలో ఇంత పాజిటివ్గా ఉన్నాడేంటి? ఒక వ్యక్తిని నమ్మితే అభిమానం ఇలాగే ఉంటుంది. అదే వ్యక్తి ద్వారా నమ్మక ద్రోహం జరిగితే శత్రువుగా మారిపోతుంది. జానకి విషయంలో భార్గవ్కి కోపం వచ్చేలాగా మనం చెయ్యాలి అంటే జానకిని రెచ్చగొట్టి ఇదంతా భార్గవ్ వల్లే జరుగుతుందని చెప్పేలా చెయ్యాలి. కానీ మనతో కలిసితేనే అర్హత లేదని చెప్తున్నాము. తనతో కలిసి భోజనం చేసేంత దౌర్భాగ్య స్థితి ఇక్కడెవ్వరికీ లేదు. ఎక్కడికి? నిజాన్ని తెలుసుకోవటానికి. నేను కూడా వస్తాను. అవసరం లేదు, నేనే వెళ్ళి తెలుసుకుంటాను. నిన్నొక్కదాన్ని పంపించడం కుదరదు. నేనే ఖైదీని కాను, నేను వెళ్ళగలను. ఊరందరి ముందు నేను మాట ఇచ్చాను, నువ్వు నా నీడలో ఉంటావని. ఇప్పుడు నీ అంతటా నువ్వు వెళ్తాను అంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అంటే ఏంటండి, ఈ ఇంటిని ఒక జైలు చేసి నన్ను ఇక్కడ ఉంచాలని అనుకుంటున్నారా? నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు. నువ్వు అడుగు బయట పెట్టాలంటే అది నాతోనే అయి ఉండాలి. నాకు తెలియకుండా నన్ను కాదని నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పంజరంలో చిలుకను బంధించినట్టు నన్ను ఇక్కడ బంధించుంచితే నేను నిర్దోషినని ఎలా నిరూపించుకోవాలి? నువ్వు ఒక్కదాన్ని వెళ్తేనే ఆధారాలు దొరుకుతాయా? నేనొస్తే దొరకవా? మీరే ధర్మపీఠం ముందు చెప్పారు కదా, బంధుత్వాలు ఎంత దూరమైనా ఎంత దగ్గరైనా వాళ్ళ సాక్ష్యం చెల్లదు అని. ఎంత కాదనుకున్నా ఆ జయసింహ మీ మావయ్య తరపు బంధువు కదా. ఇప్పుడు మీరు నాతో వస్తే అక్కడ సాక్ష్యాధారాలు నాకెలా దొరుకుతాయి? ఆ తర్వాత అవి నేను చూపించిన బంధుత్వం కొద్దీ అవి చెల్లవు అంటే దానికి నేనే సమాధానం చెప్పాలి. అందుకే నేను ఒంటరిగా వెళ్తాను. చూడు జానకి, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ నిన్నొక్కదాన్నే పంపించలేను. ఇది నా నిర్ణయం. నాకు తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇట్స్ ఫైన్. ఏంటి జానకి, ఇంట్లో వాళ్ళందరూ నేను బాధ పెడుతున్నారు కదా? నా కన్నీళ్ళని చూడాలని కదా ఇక్కడికి తీసుకొచ్చారు. లేదు జానకి, మా అన్నయ్య నీకు సహాయం చేయాలని తీసుకొచ్చాడు. మీ అన్నయ్య మీద నీకు ప్రేముంది కాబట్టి తన
తను నా కోసం హెల్ప్ చేస్తున్నాడని నువ్వు పొరపాటు పడుతున్నావు. కానీ మీ అన్నయ్యకి నా మీద కోపం ఉందని నాకు తెలుసు. అందుకే అవకాశాన్ని చూసి నాతో ఇలా ఆడుకుంటున్నాడు. పొరపాటు పడుతున్నావు జానకి నువ్వు. అన్నయ్య ఎప్పుడూ నిజాయితీ వైపే నిలబడతాడు. నువ్వు తప్పు చేయలేదని తను నమ్మాడు కాబట్టే నీకోసం తను ఇదంతా చేస్తున్నాడు. అన్నయ్య మాట బయట కటువుగా ఉన్నా తన మనసు చాలా మంచిది. అది నువ్వు అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నాను. నిజంగా అంత గొప్ప వ్యక్తి అయితే ఆ రోజు నేనక్కడ చంపే అవకాశం లేదు అని, ముందే మీ దగ్గర ఉన్నాను అని, చివరి నిమిషంలో వెళ్ళి నేను ఎలా హత్య చేస్తాను అని ధర్మపీఠం దగ్గర అడిగి ఉండొచ్చు కదా. నువ్వు నిజం చెప్పాలని చూసినా కూడా నిన్ను ఆపాడు. నింద నా మీద పడినప్పుడు నిరూపించుకోవటానికి అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి తనని తాను గొప్పవాడిగా చూపించుకున్నాడు. ఇక్కడ నా చేతులు కట్టేసి నన్నొక ఖైదీగా ఉంచినట్టు ఉంచుతున్నాడు. అందరూ ఎన్ని మాటలు అంటున్నా తను మాత్రం మౌనంగా ఉంటున్నాడు. ఇదంతా అభిమానంతో చేస్తున్నది కాదు, కోపాన్ని చూపిస్తూ పగ తీర్చుకోవటమని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని నేను కాదు. జానకి, పరిస్థితులు నీ కంటికలా కనపడుతున్నాయి కాబట్టి ప్రతిదీ నిన్ను బాధ పెట్టేలాగే ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కువ రోజులుండవు. ఒకసారి మబ్బులన్నీ విడిపోయాక ఎవరేంటో నీకే తెలుస్తుంది. అన్నయ్య నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో ఆ రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. బాధలో ఉన్న నీకు ఇప్పుడు నేనేం చెప్పినా మరింత బాధ పెట్టిన వాడిని అవుతానేమో, కానీ పరిష్కారం ఉండదని నాకు తెలుసు. సరే, మా అన్నయ్య మీద కోపం ఉన్నా నా మీద నీకు ఎలాంటి కోపం లేదు కదా. నువ్వు ఆకలితో ఉంటే ఫ్రెండ్గా నేను చూస్తూ ఊరుకోలేను. అన్నం తిని జానకి. వద్దు, ఆకలి చచ్చిపోయింది. షో, ఎవరో అన్న మాటలకి ఆకలి చంపుకోవాల్సిన అవసరం లేదు జానకి. అభిమానించే వాళ్ళం కూడా ఉన్నాం కదా. మా కోసం నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు తిననంటే నేను ఒప్పుకోను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. పడుకో. బ్రో బ్రో, మళ్ళీ ఊహాసుందర్ గుర్తొచ్చిందా? రేయ్, మర్చిపోతేనే కదరా గుర్తు రావడానికి. తన్ని ఎప్పుడు చూస్తానా అని ఆలోచిస్తున్నాను. ఎన్నో ఏళ్ల నుంచి ఊహల్లో కనిపిస్తున్న అమ్మాయి నిజంగా వాస్తవంలో ఉందని నువ్వు నమ్ముతున్నావు బ్రో? నమ్ముతున్నాను రా. భూమితో పెళ్లి జరుగుతుంది అనుకుని తన గురించి భూమికి చెప్పినప్పుడు తనేం మాట్లాడలేదు. కానీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భూమి నాకు మాట చెప్పిందిరా, నీ ఊహల్లోకి వచ్చే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందేమో అని. నేనంటే ఇష్టం లేని భూమి ఎప్పటికీ నా లైఫ్లో ఉండదు. కానీ నాకే తెలియకుండా ఈ అమ్మాయి కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నా జీవితంలోకి వస్తుందేమో అనిపిస్తుందిరా. చూడు బ్రదర్, ఏదో జరుగుతుందని కలగని ఏమీ జరగదని తెలిసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించని నాకు తెలుసు. రేయ్, నువ్వు మాట మాటకి అనుభవం అంటున్నావు. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. చెప్పు, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదా? ప్రేమించడమే కాదు, ఆ ప్రేమలో ఫెయిల్ అయ్యావు, అవునా? నిజమే, కుముదని నేను ఎంతో ఇష్టపడ్డాను. కానీ తను మాత్రం బాసికం కట్టుకొని నీతో పెళ్లికి రెడీ అయిపోయింది. అప్పుడే గుండె పగిలిపోయింది. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని ఆ క్షణమే నాకు అర్థమైంది. రేయ్, మాట్లాడవేంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? వేపాకు చేతిగా ఉండదా? అలా అని తినే చెప్పాలా? జిల్లెడ కళ్ళలో పోసుకుంటే కళ్ళు పోతాయని కళ్ళలో పోసుకునే చెప్పాలా? ఇదంతా అనుభవం రా, అనుభవంతోనే వస్తుంది. ఏంట్రా అడ్డమైన పోలికలు పొంతనలు అన్నీ వదిలే బ్రదర్. నీ ఊహాసుందర్ ఉందో లేదో తెలీదు. తన గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి ఇప్పుడిప్పుడే నీకు జానకి మీద అభిమానం పెరుగుతుందని నాకు అర్థమవుతుంది. మరి జానకి గురించి ఆలోచించచ్చు కదా? జానకి గురించి ఆలోచించాను కాబట్టే కదరా ఇంటికి తీసుకొచ్చాను.
తన ప్రాబ్లం సాల్వ్ చేయాలని చూస్తున్నాను. అంతవరకు తనకు అండగా ఉన్నావు, అది ఓకే, నేను కాదనట్లేదు. కానీ తను కనిపించినప్పుడే నువ్వు కోపాన్ని చూపిస్తూ ఉంటే ఏదో తన మీద పగతో తీసుకొచ్చావని పాపం ఆ అమాయకురాలు నీ మీద అపోహపడుతుందిరా. అందుకే జానకి, నువ్వంటే నాకిష్టం. నీకొచ్చిన కష్టాన్ని చూసి నా మనసు కరిగిపోయింది. అందుకే నేను హెల్ప్ చేస్తాను, అంతేగాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని ఒక మంచి స్మైల్తో చెప్పావనుకో, మీ ఇద్దరి మధ్య స్నేహం చిగురుస్తుంది. ఆ స్నేహం అలా 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 ముదిరి రేయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది, కానీ అది జరగదు. జానకి మంచి అమ్మాయిరా, తనని ఇష్టపడమని చెప్పడంలో తప్పు లేదు. రేయ్, నా దృష్టిలో జానకి నిజాయితీ పర్రాలే, అబద్ధం చెప్పదు, ధైర్యవంతురాలు. అంతవరకు నేను జానకి విషయంలో పాజిటివ్గా ఉంటాను. కానీ కొన్ని విషయాల్లో తన తొందరపాటును నేను ఎప్పటికీ క్షమించను. జానకి పొరపాటు చేయదంటే ఒప్పుకుంటాను. జానకి విషయంలో నేను వేరేలా ఆలోచిస్తానని నువ్వు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఏమో, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా? అమ్మ నీకు భూమికి పెళ్ళి అనుకుంది, అయిందా? కాలేదు కదా. ఇప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు, అది అవుతుందా అది కూడా తెలీదు. మరి నేను అనుకున్నది కూడా అలాగే జరగచ్చేమో. తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఉంటారని అమ్మ చెప్తూ ఉంటుంది కదా. వాళ్ళ టైంలో తదాస్తు అన్నారనుకో, నేను చెప్పిందే జరుగుతుంది, కాదని నువ్వెలా చెప్తావు? ఇంకొక మాట మాట్లాడావంటే ఈరోజు నా చేతిలో నీ పని అయిపోతుంది. దానికి ఎవ్వరు తదాస్తు అనక్కర్లేదు, నేను తలుచుకుంటే సరిపోతుంది. అమ్మో, నేను ఆగను. సిల్లీ ఫెలో. నువ్వు నా పక్కనే ఉన్నావని నాకు తెలుసు, కానీ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? జానకి, నువ్వింత ప్రశాంతంగా ఉండడం నాకు నచ్చలేదు. ఇంట్లో ప్రతి క్షణం నరకం చూడాలనే కదా నేను కోరుకునేది. ఇప్పుడు ఇంత హ్యాపీగా నిద్రపోతుంటే నేనెలా ఊరుకుంటాను? ఏంటి కుముద నువ్వు చేసిన పని? అసలు నువ్వు చేస్తున్న పనేంటి? పడుకున్నాను. అదే, ఎక్కడ పడుకున్నావు? మంచం మీద పడుకున్నావు. అవును, అయితే ఏంటి? ఏంటా? నువ్వేమైనా ఇంటికి వచ్చిన గెస్ట్ అనుకున్నావా? నీకంటూ సపరేట్గా ఒక రూమ్ ఇచ్చి, ఒక మంచం ఇచ్చి, ఏసీ ఇచ్చి, మేడం రిలాక్స్ అవ్వండి, ఎవరు డిస్టర్బ్ చేయరు అని మర్యాదలు చేయడానికి. ఇప్పుడు నువ్వు చేసిన పనితో ఈ ఇంట్లో నాకు ఎంత మర్యాద జరుగుతుందో అర్థమైంది. అప్పుడే ఏమైపోయింది జానకి? ఇంకా ఇంకా నువ్వు ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కోవాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు కోరుకున్నట్టు నేను ఇక్కడ ఉండను. మీ అందరితో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళలేవు. నిన్ను పంపించే వరకు నేను వదిలిపెట్టాను కదా. ఇంతకీ నీ బాధ ఏంటి? మంచం మీద పడుకునే అర్హత నీకు లేదు. నువ్వొక నేరస్తురాలివే. రంగయ్య, జానకి కూడా ఇచ్చావా? ఏంటి బాబా, జానకి ఏమన్నా స్పెషలా?
తన గదిలోకి తీసుకెళ్ళివ్వడానికి ఇక్కడికి వస్తే తాగుతుందిలే. తన్ని మన ఇంటికి తీసుకొచ్చాం. గౌరవంగా చూడడం మన బాధ్యత. గౌరవాన్ని నిలుపుకునే వాళ్ళకైతే గౌరవాన్నివ్వాలి. ఈ ఇంటి మంచి కోరుకునే వాళ్ళ గురించైతే మనము ఆలోచించాలి. అంతేగాని ఈ ఇంటికి ద్రోహం చేసి హత్య చేసిన ఒక నిందితురాలి గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. అత్తయ్య పదే పదే అదే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మనింట్లో మనింటి విషయాలు మానేసి ఆ జానకి గురించి మాట్లాడుకోవడం ఎందుకు? రంగయ్య, తీసుకెళ్లి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. జానకి, అమ్మా జానకి, అమ్మా జానకమ్మా, బాబుగారు, జానకమ్మ గదిలో లేరండి.